ప్రసంగి గ్రంథంలో ఉన్న ఒక మాట చదువుకుందాం. ప్రసంగి గ్రంథంలో ఉన్న ఒక మాట చదువుకుని మనం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ఆలోచించేద్దాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం నుండి కిందకి 8 నుంచి కిందకి చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం నుండి కిందకి చదువుకుందాం. ఎడతెరిపి లేకుండా సమస్తమును జరుగుచున్నదే, మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగటలేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని కింద నూతనమైనది ఏదియూ లేదు. ఇది నూతనమైనదని ఒకదాని గూర్చి ఒకడు చెప్పును, అదియు మనకు ముందున్న తరముల్లో ఉండినదే. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబోవారి జ్ఞాపకము ఆ తరువాత ఉండబోవారికి కలుగదు. జ్ఞాని అయిన సొలొమోను గారు ఎన్నో విషయాల్ని తెలియజేస్తూ వచ్చాడు. మనం ఆయన గురించి ఆలోచిస్తున్న సమయంలో సొలొమోను గారు ఎంత వివరంగా, ఎంత పరిశోధనాత్మకంగా ఉండేవాడు. ఆయన ఆలోచించిన విషయాలు నేటికి కూడా అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి అన్న విషయాలు కూడా మనం ఎన్నో బైబిల్ నుంచి మనం నేర్చుకుంటాం. సొలొమోను గారి గొప్పతనం, సొలొమోను గారి దేవుడిచ్చిన జ్ఞానం ఎంతో అపూర్వమైనది, ఎంతో అమూల్యమైనది. తర్వాత అంతకు ముందున్న కాలంలో కానీ ఆ తర్వాత కాలంలో కానీ సొలొమోను గారి లాంటి జ్ఞానం కలిగిన వ్యక్తి భూమి మీద పుట్టలేదు. అంటే యేసుక్రీస్తు వారిని పక్కన పెట్టండి కాసేపు. ఎందుకంటే సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడన్నమాట మత్తయి సువార్తలో ప్రభువు చెప్పేశాడు. ఏమన్నాడు? సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు. ఒకసారి చూద్దాం, చూడండి అన్నమాట. 12వ అధ్యాయం మత్తయి సువార్త, 12వ అధ్యాయము మత్తయి సువార్త 42 నుండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42 నేను చదువుతాను. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చెయ్యును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యేసుప్రభు గారి గురించి చెప్పడానికే మనకి మాటలు సరిపోవు. తర్వాత యేసుక్రీస్తు కంటే గొప్పవాడు ఉన్నాడని చెప్పడానికి మనం సరిపోం. భూమి మీద పుట్టిన వారిలో యేసుక్రీస్తు వారి కంటే గొప్పవాడు లేడు. ఆ మాట బాప్తిస్మిచ్చి యోహాను స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టి ఉండలేదు. ఆ మాట నిజమే. కానీ అతనికంటే యేసుక్రీస్తు వారు ఇంకా గొప్పవాడు. సొలొమోను ఆయన గొప్పవాడే. సొలొమోను కంటే గొప్పవాడు యేసుక్రీస్తుని మనం కాసేపు పక్కన పెట్టాలి. ఎందుకంటే మనుషుల్ని ఒకరితో పోల్చేటప్పుడు యేసుక్రీస్తు వారిని పెట్టి పోల్చడం అది అసందర్భం అవుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారి జ్ఞానం కానివ్వండి, యేసుక్రీస్తు వారి భక్తి కానివ్వండి, యేసుక్రీస్తు వారి గొప్పతనం కానివ్వండి, ఏ మనిషికి కూడా సాటి కాదు. ఇలా మనం ఆలోచన చేస్తున్న సమయంలో ఇక్కడ ఈ మాట అంటున్న దేవుడు ఏమంటున్నాడంటే, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి ఏమంటుందంట అంటే అర్థం ఏంటి? ఈ విషయం చెప్పి ముందుకెళ్తాను. అంటే అర్థం ఏంటి? మనకి శాబా దేశపు రాణి అంటాడు. ఇక్కడ మొదటి రాజుల గ్రంథంలో శాబా దేశపు రాణి. శాపదేశపు రాణి అంటాడు. ఎక్కడ? మొదటి రాజుల గ్రంథంలో శాపదేశపు రాణి అంటాడు. ఇక్కడికి వచ్చేసరికి దక్షిణ దేశపు రాణి అని అన్నాడు. అదే, ఇద్దరు ఒకటే.
అంటే ఇంచుమించుగా ఈ దక్షిణ దేశపు ప్రాంతం. ఈ దేశపు రాణి మనం రాజుల గ్రంథంలో చదువుకుంటుంటే ఈమె గురించి మనకి ఏం రాయబడుతుందంటే, ఈ దక్షిణ దేశపు రాణి సొలొమోను గురించి విన్నదంట. ఏమైంది? సొలొమోను గారి కోసం విన్నది. ఏమని విన్నది? సొలొమోన్ అంట చాలా జ్ఞానవంతుడంట, ఆయనకి దేవుడు అనుగ్రహించిన జ్ఞానం, ఆ జ్ఞానంతో ఆయన పరిపాలన చేస్తున్నాడంట, ఆయన చాలా తెలివైనడంట అని ఆయన గురించి ఆ నోట ఈ నోట దేశాలు ఖండాలు దాటి అవతలకి వార్త వెళ్తే ఆ వార్త ఆ దేశపు రాణి విన్నది. ఈమె ఏం చేసిందంటే, ఎరా ఎందుకలా తిరిగేస్తున్నావు? ఈమె ఏం చేసిందంటే, నేను విన్నాను ఆయన గొప్పవాడని, ఆయన చూసి ప్రత్యక్షంగా ఆయన నోట నేను ఆ మాటల్ని విని ఆయన గొప్పవాడని తెలుసుకోవాలి అని అనుకుందంట. అని అనుకుని ఆమె రాజులు 2వ గ్రంథంలో ఆమె వచ్చి, మొదటి గ్రంథంలో ఆమె వచ్చి మరి సొలొమోను గారిని అనేక ప్రశ్నలు అడగడం, ఆ ప్రశ్నలకి ఆయన సమాధానాలు చెప్పడం, ఇవన్నీ కూడా మనకి కనపడతాయి. ఒకసారి మనం చూడగలిగితే రాజులు మొదటి గ్రంథంలో ఈ విషయాలు ఉంటాయి. రాజులు మొదటి గ్రంథము చూడండి, ఆమె గురించి ఎక్కడ రాయబడింది? రాజులు మొదటి గ్రంథంలో శాపదేశపు రాణి గురించి రాయబడింది. 10వ అధ్యాయం 1వ వచనం. 10వ అధ్యాయం 1వ వచనం. శాపదేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతని శోధించుటికై వచ్చాను. ఈయన ఎంత తెలివైనడంటే, ఎవరో సొలొమోను గారు ఎంత తెలివైనడంటే, ఆమె అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా ఆయన విడదీసి సమాధానాలు చెప్పినట్టుగా మనకి ద్వితీయోపదేశ కాండంలో కనపడుతుంది అన్నమాట. ద్వితీయోపదేశ కాండం దినవృత్తాంతాల గ్రంథంలో మనకు కనపడుతుంది. ఆయన విడదీసి వివరించి వాటిని ఆమెకి చెప్పినట్లుగా మనకు కనపడుతుంది. ఒకసారి నేను ఆ మాట వెతికి చెప్తాను చూడండి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము, దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలో ఆ విషయం రాశాడు. ఏ విషయం? సొలొమోను గారు అలాగే శాపదేశపు రాణి వీళ్ళు మాట్లాడుకున్న సందర్భాల్లో మరి ఆయన ఎంత తెలివైనడో అనే విషయాన్ని అక్కడ ఆయన చాలా చక్కగా ఉటంకిస్తాడన్నమాట. చాలా బాగా చెప్తాడు. చూడండి ఆ మాట ఎక్కడుందో. రెండవ దినవృత్తాంతాలు అండి, ఒకటి కాదు, 2వ దినవృత్తాంతాలు. తొమ్మిది అధ్యాయం 2వ వచనం. 9వ అధ్యాయం 2వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. పైన మనం మొదటి రాజులు 10వ అధ్యాయంలో 1వ వచనం రాయబడిన మాటే 9వ అధ్యాయం 1వ వచనం రాయబడింది. శాపదేశపు రాణి సొలొమోను గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోనును శోధింపవలని కోరి. అంటే ఆయన ఎలాంటి సమాధానాలు చెబుతున్నాడో అనగానే, ఆయన ఎలాంటి సమాధానాలు చెబుతున్నాడు ఆయన ఏంటి ఇవాళ అంతా తేడాగా ఉన్నారేంటి? ఏం చెప్పాడు? ఆమె ఏమనుకుంటుందంటే, నేను విస్తారమైన గూఢ ప్రశ్నలు, ఆయన చెప్పలేని ప్రశ్నలు నేను అడుగుతాను, వాటికి ఎలా సమాధానం చెప్తాడో అని అనుకున్నాను. అనుకుని వచ్చి ఆమె అడిగిందంట. ఆమె చాలా రకాల మరి రాజుగారిని దర్శించడానికి వెళ్ళాలంటే ఏముండాలి? తినకపోయినా ఎమ్మెల్యేగా దగ్గరికి వెళ్తే ఏం పట్టుకెళ్ళాలి? ఫ్రూట్సో లేకపోతే ఇంకో పట్టుకెళ్తాం. అధికారుల దగ్గరికి బహుమానాలతో వెళ్ళాలి అనేది ఒక సామెత. ఆ మధ్యకాలంలో బహుమానాలు కదా, లంచాలు. ఏం కావాలి? లంచాలు. డబ్బులు అంటే సరిపోద్ది, ఏం అక్కర్లేదు. అది వరకు బహుమానాలు. ఇప్పుడు దావీదు గారి కాలంలో మరి దావీదు గారి తండ్రి యెషయా ఆయన్ని యోగక్షేమాలు అడగడానికి అక్కడున్న పెద్దలందరికీ జున్ను ముక్కలు పంపుతాడు. తెలుసు కదా, జున్ను ముక్కలు పంపుతాడు. ఇలాగా
అధికారుల దగ్గరికి వెళ్ళేటప్పుడు బహుమానాలతో వెళ్ళాలి అనేది ఒక నానుడు ఉంది. ఇక్కడ ఈమె కూడా ఒక రాజు కాబట్టి ఈయన శాపదేశపు రాణి ఏం చేస్తుందంటే సుగంధ వర్గములు, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటేల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చి ఆమె సొలొమోను వద్దకు వచ్చి తన మనసులోని ఆ విషయములన్నింటి గూర్చి అతనితో మాట్లాడాను. చాలా మాట్లాడిందంట. తన మనసులో గూడు కట్టుకుపోయిన ఎన్నో ప్రశ్నలు, కొన్ని ప్రశ్నలకి కొంతమంది సమాధానాలు చెప్పలేము. కొన్నిసార్లు పిల్లలు అడిగే మాటలకి మన సమాధానాలు చెప్పలేము. అలాగా కొంతమందికి ఎక్కడికి వెళ్ళినా సమాధానాలు దొరకపోయేసరికి ఆ ప్రశ్నలు వారి హృదయంలోనే గూడు కట్టుకుంటాయి, అంటే అక్కడే ఉంటాయి. వాటిని విడదీసేవారు కానీ వాటిని అర్థమయ్యేలా చెప్పేవారు కానీ ఎవరో ఉండరు. అలాంటి సమయంలో ఈమె చెప్తున్న మాట ఏంటంటే తన మనసులోని విషయములన్నింటినీ, అన్నీ ఒకటా రెండా కొన్నా అక్కడక్కడ కొన్ని మాత్రమేనా కాదు, అన్నీ తన మనసులోని విషయములన్నింటినీ గూర్చి అతనితో మాట్లాడాను. ఇప్పుడు చూడండి ఎంత చక్క సమాధానం చెప్తాడంటే ఆయన. సొలొమోను ఆమె ప్రశ్నలన్నీ, చూడండి ఎంత మంచి మాట, చూడరా బాబు బైబిల్. సొలొమోను ఆమె ప్రశ్నలన్నీ ఆమెకు విడదీసి చెప్పాను. ఏం చెప్పాడంట? బైబిల్ చూడాలి. ఎందుకంటే బైబిల్లో ఉన్న అక్షరాలకి, మనం చూసే చూపుకి, మన లోపల ఉన్న మైండ్కి ఏముంటుంది? కనెక్షన్ ఉంటుంది, ముద్ర పడుతుంది అనమాట. మనం చూసి చదువుతున్నప్పుడు ఆ జ్ఞాపకాల ముద్ర పడుతుంది. మీకు చాలామంది సేవకులు చెప్పుకెళ్ళిపోతుంటారు, లేదంటే మీరు చూడక్కర్లేదు, మీరు తీయక్కర్లేదులే బైబిల్ అని అంటారు. మీరు గమనించి ఉంటారు చాలా చోట్ల. కానీ అది మంచి పద్ధతి కాదు. ఏం చేయాలి? ప్రతి విషయాన్ని అలా ఉందో లేదో చూడాలి. అది మనకు బైబిల్ నేర్పింది. మనం మొట్టమొదటి నుంచి కూడా మనం సమాజాన్ని నేర్పిస్తుంది అదే. ఏమని? మనం ప్రతిదాన్ని ప్రత్యక్షంగా కళ్ళతో చూడాలి, చదవాలి. అందుకే మేము ప్రతిసారి అడుగుతుంటాం, బైబిల్ చదువుతున్నారా అని కదా. కానీ ఇక్కడ చూడండి, సొలొమోను ఆమె ప్రశ్నలన్నీ ఆమెకి విడదీసి చెప్పాను. ఇప్పుడు మనసులో గూడు కట్టుకుపోయిన ప్రశ్నల్ని ఇప్పుడు ఈయన ఏం చేశాడు? విడదీశాడు. అంటే అర్థమేంటి తెలుసా? ఒక అరటిపండు ఇచ్చి ఎలా తినాలి అని అంటే, అరటిపండుని పై ముచ్చుకుని ఇలా తెంపి ఆ పక్కకు ఒక రెమ్మ, ఈ పక్క ఒక రెమ్మ, 3 పక్కల రెమ్మ తీసి అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా చెప్తున్నాడు సొలొమోను. అంత చక్కటి సమాధానాలు, అంత చక్కటి విశ్లేషణ. ఇప్పుడు ఆమె చాలా సంతోషపడిపోద్ది. ఏమంటది? ఆమె అంటుంది చూడండి 7వ వచనంలో, ఆమె 6వ వచనంలో అంటే చూడండి, 6వ వచనంలో అది కూడా కాదు 4వ వచనం ఆఖరి లైన్లో చదువుతుంది చూడండి. ఆమె విస్మయం ఉంది రాజుతో ఎట్లా నేను. ఏమంది? ఆమె విస్మయం ఉంది. బల్ల దగ్గర చూసింది, భోజన పదార్థాలు చూసింది, సేవకులు కూర్చోవడం చూసింది, అతని ఉపచారులు కనిపెట్టడం చూసింది, వారి వస్త్రాలు చూసింది, వారి గిన్నెలు అందించే వారి వస్త్రాలు చూసింది, వస్త్రాలు ఈ వస్త్రాలు చూసి ఇప్పుడు ఆమె విస్మయం ఉంది. ఇప్పుడు అంటుంది నీ కార్యములను గూర్చి ఆమె చెప్తుంది. ఏమని? ఎవరితోటి చెప్పాలి? ఎవరితోటి? సొలొమోనుతో చెప్తుంది. ఎవరో? శాపదేశపు రాణి. ఏం చెప్తుంది? నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము నిజవర్తమానమే. నువ్వు తెలివైనోడువే గాని అని ఒక పదం, మళ్ళీ అక్కడ పదం ఉంది. గాని అంటే చాలా పెద్ద పదం. అది మనకి 2 అక్షరాలు చిన్న పదంలా కనపడుతుంది, కానీ అది ముందున్న పదాన్ని మైమరిపించేద్ది అన్నమాట. దాన్ని తోసేస్తుంది. గాని అన్న పదం. గాని చెప్పావులే, గాని నువ్వు ఆగు, చెప్పావులే గాని ఆడు అలాగంటాలే గాని అంటే అర్థం ఏంటి? ఎదటున్న మాటల్ని, చెప్పబడుతున్న మాటల్ని తోసేస్తుంది ఆ పదం, గాని అన్న పదం. ఇప్పుడు ఆ గాని అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. చెప్తుంది ఆమె. ఏమంటుందంటే వినిన వర్తమానం, నా దేశమందు వినిన వర్తమానము నిజవర్తమానమే గాని నేను వచ్చి దాన్ని కన్నులారా చూచి వరకు వారి మాట నమ్మక చెప్తారు కోతలో. ఏం చెప్తారు? కోతలే చెప్తారు. పలానా చోట అండి వాక్యం బాగా చెప్తారండి, వెళ్ళి అంటే తెలుస్తుంది. కోతలు ఎన్నైనా
కోసుకోవచ్చు. మా 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 చాలా బాగా వివరించారండి. అసలు మా అద్భుతం అండి, ఇలాంటి వివరణ ఎక్కడ వినలేదంటే. కోతలు అన్నీ కోసుకుంటాం. అనుకూలస్తులు అనుకూలంగా మాట్లాడతారు, వ్యతిరేకస్తులు ప్రతికూలంగా మాట్లాడతారు. అది లెక్క కాదు. ప్రత్యక్షంగా ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు మనకు అర్థమవుద్ది ఏమని, నిజమే, ఇది జ్ఞానమే, ఇది విశ్లేషణే. ఇక్కడ మనకు అదే అర్థమవుతుంది. ఏంటంటే, నేను కన్నులారా చూచి వరకు వారి మాటలను నమ్మకయుంటిని అని ఇంకొక మంచి మాట అంటుంది అక్కడ. ఏమిటంటే, నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైనను నాకు వారు తెలపలేదన్నది. వాళ్ళు చెప్పింది హాఫ్ కూడా కాదు, వారు చెప్పింది సగం కూడా కాదు, ఇంకా తక్కువే నీ గురించి చెప్పింది. రాజా, నీకు కలిగిన కీర్తి, నీ కార్యాలు, నీ జ్ఞానం, నీ అధిక జ్ఞానము అన్నది అక్కడ. నీ అధిక జ్ఞానము వారు నాకు తెలిపింది ఎంత? సగము కూడా కాదు, సగం కూడా తెలపలేదు. పోనీ 33% అందామా, 20% అందామా, ఏమో సగం కాదని చెప్పింది అక్కడ. అంటే ఆమె ఆశ్చర్యపోయి నిన్ను గూర్చి వినిన దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగా ఉన్నది అన్నది. ఏముంది? నిన్ను గూర్చి వినిన దానికంటే, నేను విన్నానే, ప్రజలు చెప్పుకునేది ఎక్కువ అసలు. అవునా? సాధారణంగా ప్రజలు ఎక్కువ చెప్పుకుంటారు, అంతేనా? అరే, మా నాన్న ఎంత గొప్పడు తెలిసిరా అన్నాడంట. ఎంత గొప్పడురా మీ నాన్న? మా నాన్న పెద్ద దొంగను భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతాడు రా అన్నాడు. ఒరే, మీ నాన్న పెద్ద దొంగను వేసుకెళ్తాడు అంతే, మా నాన్న పర్వతాన్ని వేసుకుపోతాడు రా అన్నాడు. పిల్లలు తల్లిదండ్రుల గురించి తక్కువ చెప్తారా ఎప్పుడైనా? తక్కువ. వాళ్ళ నాన్న ఇంత చేస్తే వాళ్ళ నాన్న ఇంకా ఎంత చేసాడు అని చెప్తాడు కదా. వారి గురించి తక్కువ చెప్పరు. మన వారి గురించి మనం తక్కువ చెప్పుకుంటామా? ఇప్పుడు ఎవరైనా ఉదాహరణ, నేను ఉండేవాడిని స్టార్టింగ్లో, ప్రారంభంలో నేను వాక్యం చెప్తుంటే నాకు కూడా ఒకడు ఉండేవాడు. అడినవాడు రమేష్ కంటే ఎక్కువ బాగా చెప్పుడు ఎవడో లేదు. వాళ్ళు ఏమో మీరేం నాకేం తలకి, మీరు ఆ దగ్గరికి రండి చెప్పి నా దగ్గర తీసుకొచ్చేసి ఇప్పుడు జనాలు. అంటే చెప్పేవారు ఎక్కువే చెప్తారు. అందుకే రాజుగారు ఏదో తింటుంటే చిన్న తాటాకు వచ్చిందంట. తాటాకు ఏముంటుందని చిన్న పీసు వచ్చిందంట. ఆ నోట ఈ నోట ప్రజల నోటకి వెళ్ళి ఎక్కడో చివరికి వెళ్ళేసరికి ఏమన్నారంట, రాజుగారి నోట్లోంచి తాటి చెట్టు వచ్చిందన్నారంట. తక్కువ చెప్తారు, ఎక్కువ చెప్తారు. ప్రజలు ఎక్కువే చెప్తారు. ఏమంటే మామూలుగా వాడు ఏదో అన్నాడంట, అంటే వాడు ఏమన్నాడో అన్న మాట అక్కడ ప్రస్తావించలేదు, కానీ వాడు ఇది అన్నాడంట అని చెప్పేసి ముద్ర చేస్తారు. అంటే ఉన్నదానికంటే ఎక్కువ చెప్పడం మానవ నైజమైతే, ఇక్కడ సొలొమోను గారి కోసం ఎక్కువ చెప్పలేకపోతున్నారు. ఎందుకని? వారి ముందు ప్రదర్శించింది ఏదో వారికి గొప్పగా అనిపించేసరికి దాన్ని పట్టుకెళ్ళే చెప్పేశారు. కానీ ఆయనకున్న అధికమైన జ్ఞానాన్ని వివరించడానికి ఎవరు కూడా శక్తి సరిపోలేదు. ఆ నోట ఈ నోట సొలొమోను గారి జ్ఞానం పలచనైపోయింది, కానీ అధికమైపోలేదు. ఆయన ముందుకు వస్తే ఆయన ఎంత జ్ఞానవంతుడైన సంగతి అర్థమైంది. అప్పుడు అర్థమయ్యి ఆమె అంటుంది, వారు తెలపలేదు, నిన్ను గూర్చి నేను వినిన దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగా ఉన్నది అని. నీ సేవకుల భాగ్యము మంచిది. ఎవరిదే? నీ చుట్టూ ఉన్నారు నీ సేవకులు, వారి భాగ్యం మంచిది. వారి భాగ్యము మంచిది. ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. అబ్బా, నేను గొప్పదాన్ని కాదు రాజా. నేను ఈ వచ్చాను, 2 రోజులు ఉన్నాను, వెళ్ళిపోతాను. తర్వాత మళ్ళీ నీ జ్ఞానవాకులు నాకు వినబడాలన్నా వినబడవో, నిన్ను పరిశోధించాలన్నా శోధించలేను. నీ అధిక జ్ఞానాన్ని నేను ప్రత్యక్షంగా కళ్ళారా చూడలేను. ఎవరు భాగ్యవంతులు, ఎవరు గొప్పవారు, ఎవరు ధన్యులంటే మేము కాదు, వచ్చి వెళ్ళిపోయి మేము కాదు, నీ చుట్టూ ఉండే నీ దాసులు, నీ సేవకులు, నీ ప్రజలే వారే గొప్పలు. సొలొమోనుకున్న జ్ఞానాన్ని బట్టి ఎవరు భాగ్యవంతులయ్యారంట? ఎవరు భాగ్యవంతులయ్యారు చెప్పాలి. ఎవరు భాగ్యవంతులయ్యారు? తమ సేవకులు భాగ్యవంతులయ్యారు. కాబట్టి మరి ఈరోజు కూడా మనం కూడా ఆలోచన చేస్తుంటే, విస్తారమైన దేవుని వాక్యం ఒకవేళ మనం ప్రకటిస్తుంటే, మనం కూడా చాలాసార్లు ఒక చోటకి వెళ్ళి వాక్యం చెప్పిన తర్వాత చివరిలో ఒక ఆయన పెద్ద ఆయన వచ్చాడు.
పెద్ద ఆయన ముసలాయన వచ్చాడు, కరుగురు మిల్లు అనుకుంటా. అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఆయన వచ్చి మా దగ్గరికి వచ్చి, మేము ఇంతకాలం దేవుని వాక్యం విన్నాం, చాలా మైక్ శబ్దాల్లో వింటాం, ఇక్కడిక్కడ ప్రార్థనలు పెడతారు. ఆయన మన క్రిస్టియన్ కాదు, అన్యజనుడు. చాలామంది వాక్యం చెబుతూ విన్నాం, కానీ మీలా చెప్పిన వారు ఎక్కడ వినలేదు. మన మొదటి రోజు నేను ఇంటి దగ్గరే ఉండి విన్నాను, ఈ రెండో రోజు ఖచ్చితంగా మిమ్మల్ని చూడాలని మీ దగ్గరికి వచ్చేసానని చెప్పి, ప్రార్థన అయిపోయేంత వరకు చివరి కుర్చీలో కూర్చుని ప్రార్థన అయిపోయిన తర్వాత దగ్గరికి వచ్చి మమ్మల్ని చేతులు పట్టుని వదలలేదు అసలు. ఇప్పుడు అతనికి ఎలా ఉంది? ఎంత మంచి వాక్యం! ఇప్పుడు వారు భాగ్యవంతులా, మీరు భాగ్యవంతులా, మనం భాగ్యవంతులమా అని ఆలోచన చేస్తే వాళ్ళకేంటంటే ఒక రోజు 2 రోజులు వర్తమానం చెప్పి వచ్చేసాం. అసలు భాగ్యవంతులు గొప్పవాళ్ళు అంటే మనం, సంఘంలో ఉన్న మనం. ఈ భాగ్యవంతులు గొప్పవారు అనపడుతున్న వారు మీరు వాక్యాన్ని అందిపుచ్చుకోవడంలోనూ వాక్యాన్ని నేర్చుకోవడంలోనూ ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారంటే, దేవుని వాక్యం మనతో ప్రత్యక్షంగా సూటిగా మాట్లాడుతున్న తరుణాల్లో కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవుని సన్నిధి అనాలోచనగా ఉండి, ఇప్పటికీ కూడా ఈరోజు వాక్యం చదువుకోకుండా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్న వాళ్ళం ఉన్నామా లేదా? సిగ్గుపడాలి నిజంగా. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత దేవుని సేవకు నిలబడి ఈరోజు వాక్యం చదివారా అంటే చెయ్యెత్తాలా, సిగ్గుపడతాం అని కనీసం సిగ్గు కోసమైన వాక్యం చదివే వాళ్ళంగా లేకుండా పోయాం. మనకున్న పనులు, మనకున్న వ్యసనాలు, మనకున్న తిరుగుళ్ళు, మనకున్న నానా రకాల విషయాలు, వీటన్నిటి మధ్యలో మనం ఏం చేస్తున్నాం తెలుసా? వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. సంవత్సర కాలమైంది పనిచేసి. ఎంతైంది? సంవత్సర కాలమైంది. ఇది చివరి అవకాశం. 52వ శనివారం, ఏమారం? మంగళవారం. 52 మంగళవారాలు దేవుని వాక్యం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నాం. 52 వారాలు సన్నిధి పట్ల నిర్లక్ష్యంగా ఉన్నాం. లోకస్తులేమో మీరే భాగ్యవంతులు అని అనుకుంటుంటే, భాగ్యవంతులే ఏమైపోయారు? అభాగ్యులుగా మారిపోతున్నారు. బుద్ధి లేని కన్యకులుగా మారిపోయారు. ఈరోజు నేను అనుకున్నాను నిజంగా ఏ రోజు ఆఖరి వారం కదండి, అందరూ ఖచ్చితంగా దేవుని సన్నిధికి వస్తారేమో అనుకున్నాను. మన పనుల నిమిత్తము, లేకపోతే మనకున్న విషయాల నిమిత్తము, మనం అనుసరిస్తున్న విధానాల నిమిత్తము దేవుణ్ణి విడిచిపెట్టేసి ఇష్టానుసారంగా లోకంలో దొర్లుతున్నాం. ఈ 52 ఆదివారాల్లో ఏ ఒక్కరోజైనా సరే ఆయన తన శ్వాస మీదే తన ధ్యాస నిలుపుకుని ఉంటే మనం భూమి మీద ఉండేవాళ్ళమే కాదు. ఉంటామా? ఆయన తన మీదే తన ధ్యాస నిలుపుకుంటే, తన మీద తన ధ్యాస నిలుపుకుంటే భూమి మీద మన నరుడన్నాడు బతుకుతాడా? నీకు 52 ఆదివారాల పాటు దేవుడు, 52 మంగళవారాల పాటు దేవుడు, 52 శుక్రవారాల పాటు దేవుడు అవకాశం ఇచ్చి దేవుని సన్నిధికి వస్తావు, దేవుని సన్నిధిలో ఉంటావు, మారు మనసు పొందుతావు, వాక్యం బాగా చదువుకుంటావు, నన్ను అనుసరిస్తావు అని ఎదురు చూస్తుంటే, దేవుడికి 52 ఆదివారాల పాటు మిగిలింది ఏంటి తెలుసా? ఎదురు చూపులే. ఏంటి? ఎదురు చూపులే. మారు మనసు లేనివారు 52 ఆదివారాల క్రితం అలాగే ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. వాక్యాన్ని నేర్చుకోవాల్సిన స్థితిలో ఉన్నవారు 52 ఆదివారాల పాటు, ఈ 52 వారాల పాటు వాక్యాన్ని నేర్చుకోలేదు. గత వారంలో ఎంత వచ్చో మనకి ఇప్పుడు కూడా అంతే, గత సంవత్సరంలో ఎంత వచ్చావు ఇప్పుడు కూడా అంతే వచ్చు, అంతకంటే ఎక్స్ట్రా మనకేమీ రాదు. ఈ రోజుకి వాక్యం చదువుతుంటే ఏదో ఒక కొత్త విషయం, ఏదో తెలియని విషయం సంధిస్తూ ఉంటుంది, మనకు కనబడుతూ ఉంటుంది. దేవుడు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో విషయాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం నిర్లక్ష్య పెడుతుంది దేన్ని? భాగ్యతని, భాగ్యం. ఆ గొప్ప నువ్వు భాగ్యవంతుడు, నీ యొద్దనున్న నీ దాసులు భాగ్యవంతులు అని చెప్పేసి ఎవరు చెప్తున్నారంటే శాపదేశ్వరు అని చెప్తుంది. అతనుకున్న జ్ఞానాన్ని బట్టి. ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు సొలొమోనుకు ఉన్నది జ్ఞానం అంటారా, తెలివి తక్కువతనం అంటారా? చెప్పాలి. సొలొమోనుకు ఉన్నది జ్ఞానమా, తెలివి తక్కువతనమా? ఒకసారి ఒక చిన్న మాట ఆయన గురించి, ఒక ఉదాహరణ. మేము రాత్రి నిన్న ఉదయమో చదువుకున్నాం. ఏమంటాం, డైలీ పోర్షన్లో భాగంగా చదువుకుంటే నాకు కనపడిన మాట ఒకసారి చూడండి. రాజుల మొదటి గ్రంథంలో ఆయనకున్న జ్ఞానాన్ని బట్టి ఏం రాశాడో, ఏం చేశాడన్న విషయాలు రాయించాడు. ఆయనంట చాలా విషయాలను రాశాడంట. ఎన్ని సామెతలు రాశాడంట సొలొమోను గారు తెలుసా? చూడండి, 4వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయం.
రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయం. ఆయనకున్న జ్ఞానంతో 29 నుంచి చదువుకుంటుంటే మనకు చాలా బాగా అర్థమవుతుంది. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును. ఇంకొక మాట చెప్తాను, మీరు ఆలకించండి. వాక్యం చదువుతున్నప్పుడు వాక్యపు లోతు మీకు అర్థం అవట్లేదంటే దేవుడు మీకు తోడై ఉండట్లేదు అర్థమవుతుందా? వాక్యం చదువుతున్నప్పుడు వాక్యపు డెప్త్లో తీసుకెళ్తాడు దేవుడు. ఆలోచన లోపలికి వెళ్ళిపోతుంటాం. ఎప్పుడైతే మనం ఆ లోపలికి వెళ్ళలేకపోతున్నామో, ఆ లోతులోకి వాక్యపు వెలుగు లోపలికి వెళ్ళలేకపోతున్నామో, మనకి దేవుడు సహాయం చేయట్లేదని అర్థం. అక్కడ మర్చిపోకూడదు. నువ్వు చదువుతున్న ప్రతిసారి నీకు బాగా విషయాలు అర్థమవుతున్నాయంటే, నువ్వు లోపలికి వెళ్ళి ఆలోచించగలుగుతున్నావంటే దేవుడు నీకు సహాయం చేస్తున్నట్టు లెక్క, లేదంటే దేవుడు నిన్ను విడిచిపెట్టేసిన లెక్క. సౌలు రాజుని యెహోవా ఆత్మ విడిచిపోయినన్న సంగతే తెలుసు. తర్వాత సంసోన్ని దేవుని ఆత్మ తన్ను ఎడబాసిన సంగతి అతడు తెలియదు, పసిగట్టలేము. ఏదో తెలిసిన మాటలే కదా, తెలిసిన వాక్యమే కదా అనుకోవడం కాదు. తెలిసిందైతే ఒక్కసారి చదువుకుని పడేయచ్చు ఈ బుక్ని. ఇదేమన్నా 10వ తరగతి పుస్తకాలు అనుకున్నారా చదివేసి చేయడానికి? పడేసి ఎవరైనా 10వ తరగతి విద్యార్థులు సంవత్సరం పాటు చదువుతారు, మర సంవత్సరంలో ఆ పుస్తకం చదువుతారా? పక్కన పడేస్తారు. కావాలంటే పాత సామాన్లు పడేస్తారు. 7వ తరగతి 8వ తరగతి 9వ తరగతి ఇలాగా, లేకపోతే డిగ్రీ చదివినా సరే ఆ పుస్తకాలని మళ్ళీ సంవత్సరం చదువుతారా? చదవరు. మరి ఇంతకాలం చదివినా ఇంకా మన చేతుల్లో ఉండి బైబిల్ని ఇప్పటికి నేను 3-4 సార్లు చదివేసినప్పుడే, ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు 5-6 సార్లు అయిపోతుంది ఈ పాటికి. కానీ ఇన్నిసార్లు బైబిల్ చదివేసిన మళ్ళీ అదే చదువుతున్నాను. మీరు కూడా చాలామంది చదివేసి ఉంటారు, చాలాసార్లు బైబిల్ చదివేసి ఉంటారు. మీరు చదివేసినా సరే చదివేసి మీరు మళ్ళీ అదే పుస్తకం చదువుతుంటారు, అయ్యే మాటలు చదువుతుంటారు. ఒక సేవకుడు వస్తాడు, దాసు వస్తాడు, నిలబడతాడు, పలానా వచనం అంటాడు. ఆ వచనం మనకు తెలిసిన సరే మళ్ళీ చదువుతాం. ఏంటి దీని అర్థం? అది ఒక నిరంతరమైన, నిత్యమైన, సజీవమైన, జీవము కలిగిన ఒక గని, మహత్తరమైన గని అది. చూడండి, చికెన్ తిన్నారనుకోండి 2 రోజుల పాటు 3 రోజుల పాటు, తర్వాత మళ్ళీ చికెన్ పెడితే మీరు తింటారా? తినరు. మా పిల్లలకి చేపలు పెడితే తింటలేదు ఇప్పుడు. ఎందుకని? చేపలు ఎక్కువ తినేసేసరికి చేపలు తినాలి, నాకు ఉద్దేశం చేపలు అంటున్నారు. రోజు బిర్యానీ పెట్టినా తింటారా? తినరు, వ్యర్థ కలుగుతుంది. అలాగని రోజు తెల్లని పెట్టినా తింటారా? కనీసం పులిహారాన్ని చేయమ్మా అని అంటారు కదా. కానీ మనం రక్షణ పొందిన నాటి నుంచి 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు గడిపిన వారు ఉన్నాం. ఇంతమంది ఇన్ని సంవత్సరాలు తమ జీవితకాలంలో చదువుతుంది ఒకే ఒక్క పుస్తకాన్నే. అది దేవుడు అనుగ్రహించే జ్ఞానం. అందుకే దేవుడి జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసెను. దేవుడిచ్చాడు సొలొమోనికి ఎక్కడదే? నాకెక్కడ జ్ఞానం? మోహన్ రావుకి ఎక్కడో వాక్యం చెప్పే శక్తి? సత్యానందకి ఎక్కడదా వాక్యం చెప్పే అనుభవం? ఎక్కడదే? దేవుడిచ్చాడు. దేవుడు ఇవ్వకపోతే మన నోట కనీసం ఏ మాట అసలు ఎదుటితో వాళ్ళతో మాట్లాడాలంటే సరే మాటలే రావు మనకి. ఈ జ్ఞానాన్ని ఎవరిస్తున్నారు? ఓడూరులో ఉన్నది ఒక సేవకుడైనా, పక్క ఊరిలో ఉన్న మరొక సేవకుడైనా, వారి పొరుగురులో ఉన్న మరొక సేవకుడైనా, మనకి ఇంటర్నేషనల్ కనబడుతున్న మరొక సేవకుడైనా ఎవరైనా, వారికి దేవుడు ఇవ్వబట్టే వారి జ్ఞానంగా మాట్లాడగలుగుతున్నారు. ఎంతోమంది చదువుకున్న వాళ్ళ మధ్యలో, ఎంతోమంది ఉద్యోగస్తుల మధ్యలో ఏ చదువు లేనివారు దేవుని వాక్యాన్ని చెబుతారు. కారణం ఏంటి తెలుసా? వారికి దేవుడు ఇస్తున్నాడు శక్తిని, ఆ జ్ఞానాన్ని దేవుడు ఇస్తున్నాడు. మనం కూడా అదేరీ పడకూడదు. మనకు రాదు, మనం చెప్పలేము, మనం చేయలేము. లేదు, దేవుని కోసం మనం యథార్థ హృదయంతో నిలబడితే మనకి దేవుడే సహాయం చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ప్రభువా, నేను నీ సేవలో ఉపయోగపడాలనుకున్నానయ్యా, నాకు సహాయం చెయ్యి అంటే దేవుడు బలపరిచి నిలబెట్టడం, ఎవరినే నిలబెట్టి బలపరుస్తాడు. అది మాకు గుర్తుంచుకోవాలి. ఎవరిని ధైర్యంగా నిలబెట్టాను దేవుని సన్నిధిలో ఇక్కడికి వచ్చి నిలబడి వణుకుని వారు అనేక మంది ఉంటారు. మనం నిలబడిన తర్వాత దేవుడు ధైర్యపరుస్తాడు. కానీ మరి మనకు తెలుసు, దావీదు మహారాజు ఉన్నాడు, దావీదు గారి బాలుడు. ఆ ఆజానుభావుడైన గొలియాతుని చూసి భయపడిపోయాడా? ముందే ధైర్యపరిచాడు దేవుడు? ఏమన్నా లేదు.
ఆయన కోపం వచ్చి ఆయన నిలబడిన తర్వాత ఆయన సహాయం చేసి, దేవుడు సహాయం చేసి ఈయన ఎదరించి కొడితే ఆయన వెనక నుంచి కొట్టాడు, అతను ముందుకి పడ్డాడు. అది వాస్తవం, దేవుడి సహాయం అది. ఇక్కడ దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేసిన గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము, బాగా విన ఈ మాట, సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటే, అంటే అర్థమైంది తెలుసా? ప్రపంచంలో తూర్పు దేశాల్లో ఉండేవారికే జ్ఞానం ఎక్కువ. తూర్పు దేశాలు, పశ్చిమ దేశాలు, తూర్పు దేశాలు, దక్షిణ దేశాలు ఉంటాయి. ఈ తూర్పు దేశాల్లో ఉండేవారికి జ్ఞానం ఎక్కువ. ఇప్పుడు యూదా యెరూషలేం తూర్పు ప్రాంతం, యూదులంత తెలివైన వారు ఎక్కడ కూడా అసలు దొరకరు. యూదుల్ని కొట్టాలంటే 1000 సార్లు ఆలోచించాలి. వారి మీద యుద్ధానికి వెళ్ళాలంటే 1,00,000 సార్లు ఆలోచించాలి. ఎంతమంది ఉంటారు మహైతాల్లో? మహైతే వాళ్ళే పెద్ద జనసంఖ్య కాదు, వారి భూభాగం పెద్ద భూభాగమో కాదు. కానీ వారి మీద కన్నేయాలంటే ఎన్ని ఆలోచించాలో తెలివైనరు, జ్ఞానవంతులు. ఇక్కడ చెప్తున్న మాట అదే, తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తీయుల జ్ఞానము కంటేను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటే యజ్రాహీయుడైన యాతాము కంటే, అప్పట్లో యాతాము గొప్పోడంట, యజ్రాహీయుడు యజ్రాహీయుడైన యాతాము కంటేను మహోలు కుమారులైన హేమాను కల్కోలు దర్దా వీళ్ళ ముగ్గురి కంటేను జ్ఞానవంతుడే ఉండెను. అంటే అందాల పోటీ పెడితే ఒక ఆమెకు అందాల పోటీలో కిరీటం వచ్చింది. మొన్న ఈ మధ్యకాలంలో తిరుపతికి సంబంధించిన ఒక అమ్మాయికి మిస్ అమరావతి అయింది. అందాల పోటీ పెడితే అందరినీ పెడితే ఒకరు వస్తారు, ప్రపంచవ్యాప్తంగా పెడితే ఒకరు వస్తారు, ఇండియా వైజ్గా పెడితే ఒకరు వస్తారు, స్టేట్ వైజ్గా పెడితే ఒకరు వస్తారు, ఎవరు ఒక్కలే. ఆ తమ సమకాలీన జ్ఞానవంతులైన వారు అందరిలో కూడా అందరిని నిలబెడితే మిస్ జ్ఞానవంతుడు అనలేము, ఏమంటారు, మిస్టర్ జ్ఞానవంతుడు ఎవరో, మిస్టర్ విజడం ఎవరో, సొలొమోన్. ఈ సొలొమోను దేశస్థులు, ప్రపంచంలో ఉన్న దేశస్థులందరికంటే కూడా ఆయన జ్ఞానవంతుడంట. మొత్తం ప్రపంచంలోనే జ్ఞానవంతుడైన. జ్ఞాన కిరీటం అనేది ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా ఆ కాలంలో సొలొమోనుకే ఇవ్వాలి, ఖచ్చితంగా సొలొమోనుకి ఇవ్వాలి. అంత జ్ఞానవంతుడు ఉండేను కనుక అతని కీర్తి చుట్టనున్న జనములన్నింటను. ఎక్కడున్నారా? అరే రిక్కుగా ఎక్కడున్నావు? 4 అధ్యాయము 20 వచనం 31 వచనం. అందరు బైబిల్ చూడాలి. 31 వచనం, 31లో 2వ లైన్. అతని కీర్తి చుట్టూనున్న అన్నింటిలోనూ వ్యాపితమాయేను. అతడు 3000 సామెతలు చెప్పాను. ఎన్ని చెప్పాడండి సామెతలు? ఎప్పుడన్నా సామెత చెప్పారు మీరు? ఓ సామెత చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. కట్టాలే మీకు తెలివి అంటే ఏంటి చెప్తాను మా పిల్లలని చాలాసార్లు. అరే తెలివి అంటే ఏదో కాదురా, తెలివి అంటే తెలివిగా ఆలోచించడమే తెలివి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సామెతలు కట్టారా? వయసులో ఉన్నవాడు కవితలు కడతాడు. ఎవరి మీద? ప్రేయసి మీద. నా కలల రానివి నువ్వే అంటాడు. ఏంటంట? నువ్వు నా బంగారం, నేను నీ సింగారం. ఏంటిది? కవిత. ఇప్పుడు ప్రేమికులు ప్రేయసి మీద ప్రియుడి మీద ప్రేయసి ఏం చేస్తున్నారు? కవితలు కడుతున్నారు. మీరు కట్టరా మరి? ఇప్పుడు దేవుడి మీద ప్రేమ లేదు మీకు? కట్టాలి. నేను బోల్డ్ కడతాను. నా బుక్లో బోల్డ్ రాసుకున్నాను. ఎన్ని ఉంటాయో. నాకు ఇలాంటి ఏమంటాం కొటేషన్స్ తయారు చేయడం నాకు చాలా ఇష్టం. చాలా కొటేషన్ తయారు చేస్తాను నేను. నా కొటేషన్ చాలామంది నేను పబ్లిక్ చేస్తే బోల్డ్ అంతమంది ఫోటోలు తీసుకెళ్తారు. రోడ్డు మీద పెడితే ఒక ఫ్లెక్స్ పెడితే ఆ కొటేషన్ బోల్డ్ అంతమంది ఫోటోలు తీసుకెళ్తారు. అందరికీ చూసి వెళ్తారు, నాకు ఫోటోలు తీసుకెళ్తారు. అది గొప్పతనం కొటేషన్స్. ఇక్కడ సొలొమోను ఎంత తెలివైనడంటే
3,000 సామెతలు చెప్పాడంట. ఏంటంట? 3,000 సామెతలు చెప్పాను. 1005 కీర్తనలో. ఒక పాట రాసావు నీ జీవితంలో దేవుడి కోసం? పాడేస్తామంతే, రాసినవి తిరిగి అందరూ పాడతారు. నూతనమైన క్రొత్త గీతము నేను నీ నోట ఉంచేదను కీర్తన గ్రంథం ఉంటుంది. ఎంత చక్కటి మాట అది! భక్తులకు ఉంటుంది, బద్దుమాసులకు ఎందుకు ఉంటుంది? భక్తులు కీర్తనలు కడతారు. ఇక్కడ ఏం చెప్పాడు ఈయన? ఆయన 1005 కీర్తనలు 1005 అంటే అర్థం ఏంటి? 1000 మీద ఒక 5 ఎక్స్ట్రా రాయాడు. అమ్మ బాబు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఇన్ని పాటలు లేవు. అదే దరిదాపుగా ఉంటాయి, 1000 పాటలు ఉంటాయి ఇంచుమించు కదా. ఏ ఒక్క రచయిత ఇన్ని పాటలు రాసిన ఉన్నాడా ప్రపంచంలో? చెప్తాను. ఇంకా జ్ఞానం అంటే ఏంటి చెప్తాను. ప్రసంగి గ్రంథం మొదటి అక్కడికి వచ్చాం మనం. అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ బోలంత విషయం ఉంది. కంగారు పడకని ఇవాళ ఆఖరి మంగళవారం. ఏంటంట? 1005 కీర్తనలు అంట. 1005 కీర్తనలు రాసిన వాళ్ళు ఉన్నారండి ఎక్కడైనా? మన సియోని గీతాల్లో 700 చిల్లర పాటలు ఉన్నాయి. ఎంతకాల పరిచర్య ఇది? సుమారుగా 100 సంవత్సరాలు దరిదాపుగా. సొలొమోను గారి జీవిత కాలంలో ఆయన ఒక్కడే కేవలం 1005 కీర్తనలు రాశాడంట దేవుడి మీద. మనం కడతాం, సినిమా పాటలు పాడేస్తాం మనం. మనకి మ్యూజిక్లు కూడా ఉంటాం సినిమా పాటలకి. మా ఊడు వెనక పిలిచి అన్నాడు ఒకడు. ఏంటి మ్యూజిక్లు? ఏ మ్యూజిక్లు ఇవి? ఎవడో కొట్టిన ముచ్చి నువ్వు కొడతావు. కొన్ని విషయాలు చెప్పాలంటే చాలా నవ్వు చాలా సిగ్గుపడతాం కూడా. ఒక ఆయన అన్నాడంట, నీకు కరెక్ట్ మొగుడిని నేనే అన్నాడంట. ఏంటి ఏమన్నాడు? బాగా నవ్వుకోండి, పర్లేదు, తప్పేం కదా. నవ్వుకోండి తప్పు కదా, ఎడుతుంది తప్పు కదా. ఏమన్నాడు? నేను నీ కరెక్ట్ మొగుడిని నేనే. ఎవడీడు? నీకొకడు ఉంటాడు సరైనడు, తగిలితే అబ్బా. మనం కీర్తనలు రాయాలి చెప్తున్నాడు. 1005 కీర్తనలు రచించాను. మరియు లెబనోనులో ఉండు ఇక్కడ ఈ విషయం గురించి చెప్పాను నేను. ఈ విషయం గురించి చెప్పడానికి వచ్చాను. సొలొమోను గారు ఎంత పరిశీలన కలిగిన వ్యక్తి అని మా పిల్లలు అందాక మేము మాట్లాడుకుంటుంటే మా పిల్లలు మేము సొలొమోను గారు సీమలు మాట్లాడుకుంటూ విన్నాడంట కదా అన్నాడు మా వాడు. ఏం చేయడంట? సీమలు మాట్లాడుకుంటూ విన్నాడంట. అలా బైబిల్లో లేదురా సీమలు మాట్లాడుకున్నాడు అన్నట్టు. కానీ కొన్ని విషయాలు ఉన్నాయి బైబిల్లో. ఈ విషయాలు ఏంటంటే ఇగో ఆయన ఏంటంటే లెబనోనులో ఉండు దేవదారు వృక్షము గూర్చే. కానీ దేవదారు అంటే కాస్ట్లీ మాట. ఆ కాలంలో దేవుడి మందిరం దేంతో కట్టారు? దేవదారు మానులు, సరళ వృక్షపు మ్రాణులు. హిరాము రాజు దగ్గరికి కోరి పంపించి, నా తండ్రి దేవాలయాన్ని కట్టాలనుకున్నాడు, కానీ కట్టడానికి నా తండ్రికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. నీ నడుము నుంచి వచ్చే నీ దాసుడు నీ కుమారుడు కడతాడని చెప్పి దేవుడు చెప్పాడు. కాబట్టి హిరామో, ఇదిగో నాకు నీ పొలిమేరల అడవుల్లో ఉన్న దేవదారు వృక్షాలు కావాలి నాకు అని అంటే, దేవదారు వృక్షాలని కొట్టించి నదుల్లో తెప్పలుగా వేయించి వాటిని మోసుకొచ్చి యెరూషలేములో దేవుని మందిరాన్ని కట్టారు. రాజనగర్లు కట్టారు. అట్లా నరకడానికి 70,000 మంది ఉండేవారంట. ఎంతమంది? 70,000 మంది ఉండేవారంట అడవుల్లో. 10,000 మంది ఏమో ఓన్లీ ట్రావెలింగ్ చేసేవారంట. దరిదాపుగా 80-90 వేల మంది నరికిన వృక్షాలు ఏంటి? దేవదారు చెక్కలు. గట్టిగా ఉంటుంది అన్నమాట. సరళపు మ్రాను, అదేంటి డిజైన్ కోసం వాడతారు. సరళపు మ్రాను పలకల కింద తీసి అటాచ్ చేస్తారనమాట. ఇప్పుడు ఈయన చెప్తున్న మాట ఏంటంటే, లెబనానులో ఉండు దేవదారు వృక్షమునే కానీ గోడలో మొలుచు హిస్సోపు మొక్క ఎంత ఉంటుంది? అది హిస్సోపు ఎంత ఉంటుంది? ఎప్పుడైనా హిస్సోపు మొక్క చూసారా? తెల్లగా ఉంటుంది. హిస్సోపుతో నన్ను కడుగు మంటరిస్తారా? తెల్లగా ఉంటుంది. ఎంత ఉంటుంది? గోడలో మొలిచే హిస్సోపు దేవదారు వృక్షం ఎంత ఉంది? గోడలో మొలిచే హిస్సోపు ఎంత ఉంది? అడవి ఎక్కడ ఉంది? ఇల్లు ఎక్కడ ఉంది? అడవికి ఇంటికి మధ్యన ఉన్న మొక్కలన్నిటి గురించి ఆయన రాశాడు. చూడండి మాట ఎంత బాగుందో. హిస్సోపు మొక్కనే కానీ చెట్లన్నిటి గురించి అతడు చెట్లన్నీ మాకున్న అన్నీ చెట్లన్నిటి గురించి రాసెను. మరియు మృగములు, పక్షులు, పాకు జంతువులు, జలచరములు అను వాటినన్నిటి గురించి అతడు
రాశాను. ఒక పోయిటరీ రాయి దేవుడి కోసం, దేవుడి కోసం ఒక పోయిటరీ, ఒక పేపరు, ఒక ఖాళీ పేపర్ ఇస్తే నువ్వు రాయి, ఏమి రాస్తావు? రాయాలి, రాయాలి. కీర్తనలు కట్టాలి. ఇంకా కవితలు లేకపోతే సామెతలు చెప్పాలి. అవి మన జ్ఞానాన్ని ఏం చేస్తాయి? ఇంకా పెంపొందేలాగా చేస్తాయి అన్నమాట. ఇక్కడ ఈయన చెప్తున్న మాట, అందుకే మీరు ట్రై చేయండి ఎప్పుడైనా ఒక పేపర్ తీసుకుని ఎవరికన్నా ఒక మెసేజ్ రాయడం. ఇదివరకు ఉత్తరాలు ఉన్నప్పుడు, కార్డులు ఉన్నప్పుడు, పోస్ట్ కార్డులు ఉండే కదా, పసుపు కార్డులు, ఆ కార్డులు ఉన్నప్పుడు ప్రియమైన తల్లికి అని ఉత్తరాలు ప్రాక్టీస్ చేశారు పిల్లలు, అంతే కదండి. ఇక్కడి నుంచి రేడియో కార్యక్రమాలకు రాశారు ఉత్తరాలు. ఏంటది దారవాణ, ఏంటిది అది కదండి, ప్రేమధారకి రాసేవారు. ఏం రాసేవారు? కాబట్టి ఇలా మనం రాయడం నేర్చుకోవాలి. ఏం రాయాలి? చాలా విషయాలు రాయాలి. నీకు అర్థమైంది రాయి, నువ్వు చెప్పాలనుకుంది రాయి. ఒక కరపత్రం తయారు చేయి, నీకు సొంతంగా ఒక కరపత్రం తయారు చేసి ఎదుటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు వివరంగా ఒక కరపత్రంలో ఇమిడిచి రాయి, ట్రై చేయి. ఒక ముసలైన ఒక కరపత్రం రాశాడంట. ఆ కరపత్రాన్ని అదే ముసలోడు నేనేమో చేస్తాను, నా వల్ల ఏమొద్దు అనుకోలేదు. అది ఏం చేశాడు? ఒక కరపత్రాన్ని రాసి టేబుల్లో పెట్టేసి చచ్చిపోయాడు తర్వాత కాలంలో. తర్వాత వాళ్ళ మనవడు ఎదిగిన తర్వాత అతను పరిచయం చేస్తున్న కాలంలో ఆ కరపత్రిక తన తాతయ్య గారి డ్రాయర్ సురుగా తీసేసరికి ఒక పేపర్ ఇది రాసి నోట్ ఉంది. ఏంటని చూసి చాలా అద్భుతంగా ఉంది, ఇది ప్రజలకు అందిస్తే మారు మనసు పొందుతారు అనేక మంది అని దాన్ని ప్రింట్ చేయించి అనేక మందికి పంచిపెట్టాడు. చచ్చిపోయి ఎంతకాలం అయింది, అతను రాసిన వార్త ఎంతమందికి ప్రచురమైంది, అనేక మంది దాని ద్వారా ఆలోచించగలుగుతారు. కాబట్టి మనం కూడా రాయాలి. ఉన్నంతలోనే 500 600 అవుతుంది, మా అయితే 1000 ప్రింట్ అవుతాయి. నేను ఎన్ని కరపత్రాలు ఏం చేసి ఉన్నాను, 1000 ప్రింట్ అవుతాయి. ఒక 500 ఎంచుకోండి, ప్రింట్కి పోని ఎంచుకోండి. అలాగే వెళ్ళినప్పుడు 10 పేపర్లు అలా పంచిపెట్టండి ఎవరికొరకు. దేవుడిని నమ్ముకోమని రాయకండి. అంటే ఇలా యేసుప్రభుని నమ్ముకోండి అంటే ఇప్పుడు ఇచ్చుకోరు ఎవడో. మీరు మంచిగా బతకండి, నీతిగా ఉండండి అనే మాటలు రాస్తే ఇచ్చుకోండి. ఏమక్కర్లు ఎంత తెల్లకాయ పెద్ద పేపర్ మీద కొన్ని మాటలే రాయిపోని, నీకు వచ్చి నేను రాసి ఒక 20 పదాలు 30 పదాలు రాయితే ఎక్కువ వద్దు, చదవడం కూడా ఈజీగా ఉంటుంది. దాన్నే ముద్రించే, నీకు ఆసక్తి బట్టి పట్టుకెళ్ళి 10 మంది పంచిపెట్టే. అదే దేవుని గురించి గొప్ప సంగతి. కాబట్టి ఇక్కడ చెప్తున్నా చూడండి, గోడలోని మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు రాసేను. మరియు మృగములు, పక్షులు, పాగు జంతువులు, జలచరములు అని వాటన్నిటి గూర్చి అతడు రాసెను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకే అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరి నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకే వచ్చిరి. మనకి శాపదేశపు రాణి వచ్చిందని మాత్రమే రాశాడు. ఇంకా ఎంతమంది వచ్చారో లెక్కపత్రం లేదు. జనులందరిలో శ్రేష్ఠులు జనులందరూ, అంతేకాదు భూపతులందరిలో కూడా, భూపతులు అంటే ఎవరో రాజులు అందరూ కూడా సొలొమోను దగ్గరికి వచ్చి దర్శించారు. మన వాళ్ళు వెళ్తారు చూడండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రష్యా వెళ్తారు, ఈయన భూపతి అనుకుంటే. మన చంద్రబాబు నాయుడు గారు మరొక సింగపూర్ వెళ్తారు, భూపతి. అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు భూపతులు. అలాగా ఈయన జ్ఞానం వారు వ్యాపారాల కోసం వస్తున్నారో, వీళ్ళు వ్యాపారాల కోసం వెళ్తున్నారో. కానీ ఇక్కడ వీళ్ళు ఎందుకు వస్తారో తెలుసా? వ్యాపారాల కోసం కాదు. దేనికోసం? ఆయన జ్ఞానం కోసం, ఆయన జ్ఞానాన్ని వినడం కోసం మాత్రమే వచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఈ మాట బట్టి నేను ప్రసంగంలోకి వెళ్తాను. సొలొమోను కంటే జ్ఞానమైన వాడు ఉన్నాడా? యేసుప్రభు పక్కన చెప్పిన దాకా ఉన్నాడా? ఏతాం కంటే గొప్పోడు, రుద్దా కంటే గొప్పోడు, ఏలోను కంటే గొప్పోడు అని చెప్పాడు ఇందాకే. ఇప్పుడు చెప్పండి, సొలొమోను కంటే గొప్పోడు ప్రపంచంలో ఉన్నాడా? లేడు. పోని నేటి తరంలో ఉంటున్న సేవకుల్లో ఎవరైనా సొలొమోను తరహాలో, లేదంటే ఆ స్థాయిలో మాట్లాడగలిగిన వారు, ఆ స్థాయిలో వివరించగలిగిన వారు, ఆ స్థాయిలో ఆలోచించగలిగిన వారు ఉన్నారా? చెప్పగలిగిన వారు ఉన్నారా? అప్పుడు చెప్తాను అసలు సంగతి చూడండి. ప్రసంగి గ్రంథం. సొలొమోనే గొప్పవాడు అనేది మనకు నిజమైతే
ఇప్పుడు ఈ సొలొమోను గారు ఏమంటున్నాడో అన్న విషయాన్ని మనం చూసి మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. అందరు తీయాలి బైబిల్. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము. మనం దాకా 8 నుంచి చదువుకున్నాం కదా, 8 నుంచి చదువుతాం కదా. ఇప్పుడు చూడండి 9 నుంచి చదువుదాం. మునుపు ఉండినదే ఇక ఉండబోనది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఏం చెప్పు, నీకు తెలుసా అనుకుంటున్నారా? సొలొమోను చెప్పాడంటే ఫైనల్. ఏంటి సొలొమోను చెప్పాడంటే ఫైనల్, దాని మించి ఇంకొక మాట లేదు. ఎందుకంటే ఆయనకు ఉన్నది జ్ఞానం. ఆయనకు ఉన్నది ఏ జ్ఞానం? లోక సంబంధమైన జ్ఞానం కాదు. ఈ లోక సంబంధమైన జ్ఞానం ఎలాంటిదంటే, భూ సంబంధమైన జ్ఞానం ఎలాంటిదంటే, చూడండి పేతురుగా రాసిన పత్రికలు ఎక్కడ రాయించాడు మాట, అక్కడ చూద్దాం ఒకసారి. చూడండి, భూ సంబంధమైన జ్ఞానం గురించి, పర సంబంధమైన జ్ఞానం గురించి చాలా చక్కగా వివరించాడు. చూడండి 3వ అధ్యాయం యాకోబు గారు రాసిన పత్రిక, 3వ అధ్యాయము 15. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఏది ఈ లోక సంబంధమైనది. లోక జ్ఞానం వెర్రిది. కొరింథీయుల పత్రిక చెప్పాడు, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం, వెర్రిది. ఈ లోక జ్ఞానం వెర్రిది. ఈ లోక జ్ఞానం దయ్యముల జ్ఞానం. మనం ఈ లోక జ్ఞానాన్ని నూరిపోయడానికే ఇష్టపడతాం. మన పిల్లలకు కూడా బాగా చదువుకోరా ఏమంటాం? బాగా చదువుకోవాలి. నువ్వు ఏం చదువుకోవాలి? పుస్తకాలు బాగా చదవాలి. బైబిల్ పక్కన పెట్టేయాలి. బైబిల్తో మన సంబంధం లేదు. పుస్తకాలను చదువుకుందాం. బాగా పుస్తకాలు చదువుకోండి. ఏం చేస్తున్నావు? ఖాళీగా ఉన్నావా? పుస్తకం తీ, బైబిల్ తీ అంటమా? నీకేం అర్థం కావట్లేదా? నేను చెప్తాను రా, లెక్కలు చెప్తాను రా. నీకు అర్థం కావట్లేదా? ఆ ఇంగ్లీష్ నేను చెప్తాను రా. ఏం చెప్తా ప్రయత్నం చేస్తాను పిల్లలకి? లోక జ్ఞానం, దయ్యముల జ్ఞానం. ఇది భూ సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం. ఈ జ్ఞానం ఎలాంటిదంట? చూడండి, ఆ మాట గురించి 16 చెప్తాడు. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యమును ఉండును. ఉండదా నీచ కార్యం? ఉండలేదా? నీచ కార్యాలు కొన్ని ప్రస్తావించడానికి అక్కడ అవసరం లేదనుకుంటున్నాను కాబట్టి మాట్లాడలేదు విషయాల గురించి. కానీ ఈ చదువుల పేరుతో జరుగుతున్న మోసాలు, వాటి కోసం తల్లిదండ్రులు చేస్తున్న త్యాగాలు, వీటిని వర్ణించడానికి సమయాలు సరిపో. 17 వచ్చిన అయితే పైనుండి వచ్చే జ్ఞానం ఉందే. ఏది? అది పైనుండి వచ్చే జ్ఞానం. పైనుండి వస్తుందంటే ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొద్ద నుండి వస్తుంది. అర్థమవుతుందా? ఎక్కడి నుంచి వస్తుంది పైన జ్ఞానం? దేవుని యొద్ద నుంచి వస్తుంది పైన జ్ఞానం. అంటే భూ సంబంధమైన జ్ఞానం మాకు అక్కర్లేదు. అది ఈ భూ సంబంధమైన జ్ఞానం అక్కర్లేదు. చదువుకుంటే ఉద్యోగం వస్తుందరా, చదువుకుంటే నువ్వు సాఫ్ట్వేర్ అవుతావురా, హార్డ్వేర్ అవుతారా, చదువుకుంటే నువ్వు ఇంకోటి టెక్ అవుతావురా, ఇంజనీర్ అవుతావురా, డాక్టర్ అవుతావురా, అక్కర్లేదు. ఏం చదువుతాం? 60 ఏళ్ళ జీవితాన్ని పోషించుకోవడానికి 25 సంవత్సరాలు బతికి 40 సంవత్సరాల పాటు భోగం అనుభవించడానికి ఈ 15-20 సంవత్సరాలు కష్టపడి 25 సంవత్సరాలు కష్టపడి చదివింది ఎంతకాలం ఉపయోగపడుతుంది మానవ జీవితానికి? ఇంకొక 20 సంవత్సరాలు అంతే. కానీ ఈ పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిదంటే మొదట పవిత్రమైనది. ఎలాంటిది? మొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడేది. బైబిల్ చూడాలి. సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ. మంచి ఫలం ఉందంట. దేనికి? దేవుని జ్ఞానం ఉన్నవారికి మంచి ఫలము ఉంటుంది. బాప్తిస్మం తీసుకోమ్మా, తప్పనిసరిగా నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి, నువ్వు దేవుని సన్నిధిలో మరి ఉపయోగపడాలి దేవుని సన్నిధికి అని అంటే, నాకు గోల్ ఉంది, గోల్ పూర్తవుతేనే కానీ నేను బాప్తిస్మం తీసుకోను అన్నదంట ఒక సిస్టర్. మా సాక్షులు మనం చూస్తాం. అన్న తర్వాత ఆ గోలు, ఆమె విధించుకున్న గోల్ ఏంటంటే జీవన సంబంధమైనది, విద్య సంబంధమైనది గోల్ ఒకటి పెట్టుకుంది. ఆ గోల్ పెట్టుకున్న తర్వాత ఆమె ఎప్పుడైతే నేను తర్వాత తీసుకుంటాను, నెక్స్ట్ ఇయర్ తీసుకుంటాను అని అన్నదో,
నెక్స్ట్ టైం పెట్టిందో ఆమె గోల్ పూర్తి చేసుకుంది. ఆ గోల్ పూర్తి చేసుకుని బాప్తిస్మానికి బయలుదేరుతుంది. ఉదాహరణకు అనుకుంటే ఆ రోజే వేగంగా వస్తున్న ఒక స్కూటరు ఈమె స్కూటీని గుద్దేస్తే పడిపోయింది. తల వెళ్ళి రాడుకి, పెద్ద రాడు ఉంటే బండరాయికి పగిలి చచ్చిపోయింది. ఇప్పుడు 25 సంవత్సరాల పాటు కష్టపడి చదివిన చదువు దేవదూతను దింపగలదా? తీసుకెళ్ళడానికి చెప్పండి. దేవతలను దింపుతుందా చదువు? ఈ లోక సంబంధమైన జ్ఞానం, ఈ దయ్యముల జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం నిత్య జీవనం ఇస్తుందా? ఇంకో 2 లక్షలు 3 లక్షలు ఎక్స్ట్రా ఇస్తాను తీసుకుపోండి అంటే దేవతలు తీసిపోతారా? తీసుకెళ్ళరు. కానీ పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిదంటే మంచి ఫలము. ఏమన్నాడో? మంచి ఫలము. ఆ మాటకి ఇంకా అర్థం చెప్పాలంటే ఇంకా దాన్ని కూడా అర్థం అడిగితే ఇంకేం చెప్పలేము. దానికి కూడా అర్థం అడిగితే నీకు మంచి ఫలము, మంచి గతి, మంచి స్థితి, నిత్య జీవం కలుగుతుంది. దేజానం వల్ల, పైనుండి వచ్చే జ్ఞానం వల్ల. పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. పైనుంచి వచ్చే జ్ఞానానికి, ఈ లోక సంబంధమైన జ్ఞానానికి దేవుడు చెబుతున్న వ్యత్యాసం ఇది. వ్యత్యాసం చూడాలి. బైబిల్ చూడదాం. ప్రసంగి గ్రంథం వచ్చేసి ముగించుకుందాం. చూడండి 9వ వచనంలో, మునుపు ఉండినదే ఇకబో ఉన్నది, మునుపు జరిగినదే ఇక జరగబోనది, సూర్యుని కింద నూతనమైనది ఏది లేదు. ఉత్సాహం 2 రోజులు దాటితే మనకి 2 రోజులు దాటితే ఉత్సాహం. ఆల్రెడీ ఈ తణుకు సైడు పిఎస్లో నుంచి ఆర్డర్స్ ఏంటంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉంటున్న యువతకి నేరుగా పోలీసులు వెళ్ళి చెబుతున్న మాట ఏంటంటే, మీరు సైలెన్సర్లు పీకేసి ఇష్టానుసారంగా హడావిడి చేస్తే ఊరుకోం. ఈరోజు నేను విన్న వార్త, మీరు సైలెన్సర్లు పీకేసి డిసెంబర్ 31కి ఇష్టానుసారంగా ఏదో నూతనమైన సంవత్సరం వస్తుందని హడావిడి చేయిస్తే తీసుకు లోపలేస్తున్నారు. తణుకు ఉండ్రాజవరం ఈ పిఎస్లో జరిగిన సందర్భం, నేను కానిస్టేబుల్ ఇంటర్ పనిచేసిన వాళ్ళు అక్కడ చెప్తున్న సందర్భాలు. ఏం చేస్తారంట? లోపలేస్తారు. మీకు ఎవరన్నా అంటే 100 కాల్ చేస్తే తీసుకెళ్ళి లోపలేస్తారు. ఇంకేముండదు. మీరు ఒక ఫోటో క్యాప్చర్ ఫోటో చేస్తే ఆ ఫోటోని పంపితే తీసుకెళ్ళి తర్వాత రోజునే తీసుకెళ్ళి లోపలేసి కోర్టుకు అటెండ్ చేసి కేసు బుక్ చేస్తారు. సైలెన్సర్ ఇప్పేసిన శబ్దం కనబడితే పోలీసు దూరుకోం అని అన్నారు. అర్థమవుతుందా? ఉత్సాహం. ఇప్పుడు ఏం చేస్తారో? ఉత్సాహం ఏం చేద్దాం? ఇప్పుడు ఉరకలేసే సమయం. వాళ్ళకేనేంటి? మనకేద్దే, క్రైస్తవులకి వేద్దే. నిన్న ఒక వీడియో ఏంటంటే క్రిస్మస్ చేస్తున్నారు. క్రిస్మస్ చేస్తుంటే పాస్టర్ గారు డ్యాన్స్ చేస్తున్నాడు. ఎవరో పాస్టర్ గారు డ్యాన్స్ చేస్తున్నాడు క్రిస్మస్లో. పాస్టర్ గారు డ్యాన్స్ చేస్తుంటే పక్కనున్న విశ్వాసులు ఏం చేయాలి? ఆమె అనాలా? అనాలా? ఏమనాలి? మీరు చెప్పండి, ఏమనాలి? వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? విజిల్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? విజిల్ చేస్తున్నారు. ఏ తరహా విధానం కనపడుతుంది మనకి? ఇది వరక సంక్రాంతికి, మిగతా కార్యక్రమాలకి అక్కడ ఒక ట్రాక్టర్ పెట్టేసి, నాకు తెలిసిన చిన్నప్పుడు చూసిన జ్ఞాపకాలు, ఒక ట్రాక్టర్ పెట్టేసి ట్రాక్టర్ మీద బాగుమని లెక్కించేసి డ్యాన్స్ నేర్చేవారు. సినిమా పాటలు వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే, కిందుండి ఏం చేసేవారు వీళ్ళందరూ? ఆడియన్స్ విజిల్స్, కేకలు, అల్లరి, చప్పట్లు, డబ్ల్యూసీ రేడియోలు ఇవన్నీ ఎక్కడ కనపడుతున్నాయి? ఇప్పుడు మనకి సంఘాల్లో కనపడుతున్నాయి. అవునా? ఆడెవడో డ్యాన్స్ చేస్తాను నేను చూసాం. మేము చూసాం పిల్లలు. స్థానిక సంఘాల్లో ఒక యువకుడు క్రిస్మస్ చేసిన తర్వాత అక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు. ఏం డ్యాన్స్ అది? సినిమాలో హీరో చేసే స్టెప్లన్నీ అక్కడ వేస్తున్నాడు. అలా ఏంచిది ఎవరో? ఉత్సాహం ఉరకలేసిన వాళ్ళు. ఉత్సాహం ఉరకలేస్తుంది కదా, అలా ఏంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఒక ఆయన వచ్చి డ్యాన్స్ పర్ఫామ్ చేస్తారు. ఏం చేస్తారంట? ఇప్పుడు పిల్లలు వచ్చి డ్యాన్స్ పర్ఫామ్ చేయాలి. ఎవరు చెప్తున్నారు? యాంకర్సిల్లో సుమాలలో వీళ్ళెవరో? సుమ ఇప్పుడు పలానా ఆయన వచ్చి ఇక్కడ పాట పాడతారు. ఇక్కడ పలానా వ్యక్తి వచ్చి డ్యాన్స్ చేస్తాడు. నువ్వెవరు చెప్పడానికి? ఇప్పుడు సంఘాన్ని ఎలా మార్చేశారు వీళ్ళంతా? ఈ క్రిస్మస్ సీజన్లో సంఘాన్ని ఎలా మార్చేశారు?
రికార్డింగ్ డ్యాన్సుల హాళ్ళు, రికార్డింగ్ స్టేజీలు మర్చిలేదా? అవి మానేశారు. వాటిని మాన్పించేశారు పోలీసులు, అధికారులు మాన్పించేశారు. ఇప్పుడు ఇవి మొదలెట్టారు. ఇక్కడ అడిగేవాళ్ళు ఎవరు లేరు కదా. ఆ పాస్టర్ డ్యాన్స్ చేస్తుంటే వీళ్ళందరూ చప్పట్లు కొడితే వీళ్ళు వేస్తున్నారు, పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు. నేను వీడియోలో ఉంది, ఫోన్ లైవ్లో ఉంది కాబట్టి ఎవరైపోతున్నాను, అందులో ఉంది వీడియో. ఎటుపోతుంది సమాజం? దేనికోసం ఈ సంతోషం? మన సంవత్సరం వేశారే, ఈ సంవత్సరం వేశారే. రక్షకుండు దయించినాడట. అట్ట అట్ట ఆవిడ నీకు తెల్లదంతకి నికరం కాదన్నమాట. అది ఏంటంట? అట్ట. దీపాలు ఎట్టుకుని, క్యాండిల్ ఎట్టుకుని, పేకటాడి కూడా వెళ్తాడు, ముంతాగా కూడా వెళ్తాడు, ముండలోనోడు వెళ్తాడు. చూసారా ఏంటిది? ఉత్సాహం ఉరకలేస్తుంది. ఎందుకు? మన సంవత్సరం చేస్తాం, ఈ సంవత్సరం. కొత్త సంవత్సరం వచ్చేసరికి ఇంకా బేభత్సం అయిపోతారు. అవుట్లు కాల్చాడు, టపాసులు కాల్చాడు, తారాజువలు వేసేవాడు, తారాజువలు వేస్తాడు అర్ధరాత్రి 12 గంటలకి 1 గంటకి. ఇది తప్పురా అంటే ఎవడో రెండో పట్టించుకోడు. సొలొమోను చెప్తున్నాడు, సొలొమోను కంటే జ్ఞానవంతులు ఉన్నారా ఈ లోకంలో అని అడిగితే, ఇక సొలొమోను చెప్తున్నాడు ఏమనంటే, మునుపు ఉండినది ఎక్కబో ఉన్నది, మునుపు జరిగినది ఎక్కబో జరిగినది. కొత్త ఏముంది? మన క్రిస్మస్ ఈ సంవత్సరం కొత్త క్రిస్మస్. మన సంజయ్ క్రిస్మస్ ఈ సంవత్సరం సంజయ్ క్రిస్మస్. మన యూత్ క్రిస్మస్ ఈ సంవత్సరం యూత్ క్రిస్మస్. మన చిల్డ్రన్ క్రిస్మస్ ఈ సంవత్సరం చిల్డ్రన్ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అని కూడా ఒక అతని వరకు ఏమన్నాడు, తెగలో వచ్చేసింది మనకి. ఏమన్నాడు? హ్యాపీ క్రిస్మస్. అది మళ్ళీ అంటాడు మళ్ళీ ఈరోజు అంటాడు. ఒక ఆయన అంటున్నాడు, క్రీస్తు నేడు పుట్టేను అన్నాడు, క్రీస్తు నేడే పుట్టేను అన్నాడు. మళ్ళీ ఫోన్లో అలాగన్నాడంటే, క్రీస్తు మన కొరకు పుట్టినన్నాడు, ఫోన్లో బాగా అన్నాడు. క్రీస్తు మన సంఘంలో పుట్టిన అన్నాడు. ఇంకేమన్నా? క్రీస్తు మన సంఘంలో పుట్టాను, క్రీస్తు మన ఊరిలో పుట్టాను. ఎవడో హృదయంలో ఉండడు ప్రభు ఎవరి హృదయంలోనూ ఉండడు. ఇలా పండగలు చేసిన వారు, డ్యాన్సులు వేసిన వారు, తాగి తందనాలు ఆడిన వారు ఎవరి హృదయాల్లో దేవుడు పుట్టలేదు. పుట్టాడు, ఎప్పుడో పుట్టాడు సంతోషమే. నీ హృదయంలో పుడితే సంతోషం. మానవ హృదయాల్లో దేవునికి చోట్లేదు, కానీ పండగ చేయడానికి కాలం మాత్రం ఉంది. మా గొడవ వచ్చే పన్నుడు ఉన్నాడు, ప్రతిరోజు క్రిస్మస్కి వెళ్ళిపోతున్నాడు. ప్రతిరోజు క్రిస్మస్ అని అంటాడికి. ఈరోజు 9:30 వచ్చాడు, 9:30 రావడం బట్టి 4 గంటలకు వచ్చాం పని చేసి మేము. మధ్యాహ్నం రావాల్సిన వాళ్ళు ప్రతిరోజు క్రిస్మసే. ఏం మార్పు చెందవురా అని అడిగాను. ఏం మార్పు చెందవురా? కనీసం మార్పు లేదురా నీ జీవితంలో, ఎందుకు వెళ్తున్నావురా అక్కడికి? అన్న ఎంజాయ్. ఏంటంట? ఎంజాయ్. ఏం ఎంజాయ్? వాళ్ళు పాటలు ఆడుతుంటే ఎంజాయ్, వాళ్ళు డ్యాన్స్ ఆడుతుంటే ఎంజాయ్. ఇది ఎంజాయ్, ఇది శాశ్వతం అనుకున్నాడు మనిషి. కానీ దేవుని కోపం తుదమట్టుకు వారి మీదకే దిగి వస్తుంది. దేవుడు మాట చెప్పాడు యెషయా గ్రంథంలో. ఏమంటాడంటే, పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. నువ్వు పాపిగా ఉండి క్రిస్మస్ చేయలేని దేవుడు కోరుకోవట్లేదు. నువ్వు పాపిగా ఉండి పండగ చేయలేని దేవుడు కోరుకోవట్లేదు. నువ్వు రాకపోయినా పర్వాలేదు, పండగ జరగకపోయినా పర్వాలేదు. పాపులు కూడుకుంటే దేవుడికి చాలా కోపం. ఏంటి? పాపులు కూడుకుంటేనే దేవుడికి కోపం, చాలా కోపం. పాపులు కూడుకుంటే, పాపులు కూడుకుంటే కోపం అయితే, పాపులు కూడుకుని ఆయనకే పండగ చేస్తానంటే ఆడు అన్నాడు అనియా, ఒకడు అన్నాడు అనియా స్టీల్ ఎక్స్ట్రాలకి ఎంత అవుతాయి అనియా అన్నాడు. అరే స్టీల్ ఎక్స్ట్రాలు అంటే సైజుని బట్టి ఉంటుందిరా, ఆర్డర్ పెట్టుకోవాలంటే. నేను జై భీమ్ అని రాయంతానని అన్నాడు. ఏమని రాయంతాడంటే వాళ్ళ ఇంటి మీద అంటే జై భీమ్ అని రాయంతాను, 3 అక్షరాలు అంతే, ఎంత అవుతుంది కనుక్కో అన్నాడు. ఒరే నువ్వా చదువుకోలేదు, కనీసం అంబేద్కర్ ఆశయాల్లో ఏ ఆశయం కూడా నెరవేర్చే స్థితిలో నువ్వు లేవు. అమ్మ బాబు మాట నువ్వు, అక్క చెల్లిని చేరదీయు. ఆయన ఏమో చాలా మంచోడు, కనీసం ఏ మద్యపాన అలవాట్లు కానీ సిగరెట్ అలవాట్లు కానీ లేని మహానుభావుడైనా ఎవరో అంబేద్కర్. నువ్వేమో తాగుపోతాడు, నువ్వేమో తిరిగిపోతాడు, నువ్వేమో ఇలాంటి స్వభావాలు కలిగినోడు. ఆయన పేరు నువ్వు చెప్తుంటే ఆయనకి అవమానంరా బాబు. గర్వం కాదు రా, అవమానంరా. నీకు గొప్ప ఏమో కానీ ఆయన బతుకుంటే నీలాంటి వాళ్ళందరినీ ఏకిపారేద్దుడురా. ఈరోజు చూడండి, బాడీ అంటారు, బాడీలో అందరూ అలాంటిలే. ఒక్కడికే తెలివి జ్ఞానం ఉండదు, ఒక్కడు చదువుకోడు, ఒక్కడు సమీకరించడు, ఒకడు బోధించడు. ఆయన చెప్పిన సిద్ధాంతాలు అయ్యే, బోధించు, సమీకరించు, ఒక్కడు పోరాడడం. ఏది పోరాటం? ఏది సమీకరించడం? 2 వేసుకుంటూ 3 వేసుకుని దోషి తీయడమే. ఇప్పుడు క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. పండగ చేస్తే దేవుడికి ఇష్టం కాదు. పాపులు గుంపు కూడా ఉత్సవ సమాజాలను ఆయన ఓర్చడు. పాస్టర్ గారు గౌనేష్ వెనకాల తిరుగుతాడు. ఎలా తిరుగుతాడు? గౌనేష్కి అందరి ముందు వెళ్తుంటే ఈయన వెనకాల వెళ్తాడు.
అందరిని వెళ్తారు, నిన్ను నరికేయాలి దేవుడు పట్టుకుని. ఏం చేయాలి? పెద్ద కట్టకి నిలబడిందంట. ఎవరో బిలాము త్రావులు వెళ్తుంటే పెద్ద కట్టకి ఉందంట. వీడికి కనపడక గౌనేసి వెళ్తున్నాడు మెల్లగా. ఎవడో? బిలాం పాస్టర్. బిలాం ప్రవక్తే కదండి. బయటికి వెళ్ళినప్పుడు గౌనేసి కూడా బిలాము ప్రవక్తగా తీసి కూడా బయటకు వస్తే గౌన్ వేయాలి. గౌన్ వేయకపోతే గుర్తుపట్టరు, అందుకని గౌన్ వేసుకుంటారు వాళ్ళు. గౌన్ వేయకపోతే ఇందులో పాస్టర్ అవ్వాలని సంగతి ఎవరికి తెలియదు కదా, అందుకని గౌన్ వేసుకుంటారు బయటకు వచ్చినప్పుడు. బిలాము కూడా గౌన్ వేసుకుని బయలుదేరాడంట. బిలాము గౌన్ వేసుకుని బయలుదేరితే పిచ్చి పిచ్చి ఆశలు ఎతకి వెళ్తున్నావు నువ్వు, నిన్ను నరికేస్తానని చెప్పేసి ఎక్కడుంది దేవదూత? కద్దమట్టిని ఎదురు సందులో ఉందంట. నరికేయడం ఇంకేముండదు, పడేతలు తలక కింద. గాడి చూసిన కూడా సరిపోయింది. గాడి చూసి ఏమన్నదే? గాడి చూసి ఆగిపోయి నేల కొలబడిపోయి అంటే కొట్టేస్తున్నా, దాన్ని కొట్టేస్తున్నాడు. అడిగిని నన్నెందుకు కొడుతున్నావు, నీ ముమ్మారు నన్ను కొట్టి నేను ఏం చేశానంటే, నా చేతిలో కత్తుంటే నిన్ను నరికేద్దున్నా అన్నాడు. నన్ను నరికేయడం కాదు దేవసలోడా, నిన్ను నరికేది చూస్తున్నారు అక్కడ. నిన్ను తప్పిద్దామని నేను చెప్తే నన్ను నరికేస్తావు. ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు నేను చెప్పిన ఈ మాట, మీరు ఇలాంటి పనులు చేస్తే దేవుడు ఒకరికి పాలైపోతాను చెప్పి నా పైన ఎడుతారు చాలామంది. చూడండి, మీరు ఇలాంటి పనులు చేస్తే, ఇలాంటి పాపాత్మ పనులు చేస్తే, మీరు పాపుల్ని ముందు పెట్టి పండగలు చేసి క్రిస్మస్లు చేసి వెనకాల మీరు నడుతుంటే మిమ్మల్ని నరికేస్తారా దేవుడు అని చెప్తుంటే, నేను చెప్తుంటే వీళ్ళందరూ నన్ను నరికేదామని చూస్తారు, వీళ్ళందరూ నన్ను కొట్టేదామని చూస్తారు. వాళ్ళని నరికేయడానికి దేవదూత ఎదురు చూస్తుంది, కనపడదు. మనోనేత్రాలు ముయ్యబడిన వాడికి ఆత్మ సంబంధమైన సంగతులు అనేవి దృష్టించో, కనపడవు, స్పర్శించో, వినపడవు, పట్టించుకోరు. కాబట్టి పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజాలను దేవుడు ఇష్టముండదు ఆయనకి అసలు. ఆయన సమాజ కూటము అంటే చాలా ఇష్టమైనది. పరిశుద్ధుల సమూహం అంటే ఆయనకి అపారమైన ప్రీతి ఆయనకి. పరిశుద్ధుల సమూహము, దేవుని సంఘము, ఆయన పిల్లలు అంటే చాలా ఇష్టం. నువ్వెవడరా పెత్తనాలు చేయడం దేవుని సంఘానికి వెళ్తున్నావు? కాబట్టి నూతనమైనది ఏమీ లేదంటే మనం చూస్తాం. ఇప్పుడు ఒక రోజు ఆగిందే మనం నూతన సంవత్సరం కోసం చూస్తాం. మనం చెప్పుకుంటాం హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. గత సంవత్సరం చెప్పాం, ఈ సంవత్సరం చెప్పాం. ఏముంది? ఇన్ని సంవత్సరాలు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నాం, ఏముంది? కొత్తగా ఏముంది? కొత్త ఏముంది? సంవత్సరం అక్షరం మారింది అంతే. క్యాలెండర్ అదే వాక్యాలు మారుతాయి. క్యాలెండర్లో డేట్లు అయ్యే, నెలలు అయ్యే, వారాలు అయ్యే, నెంబర్స్ అయ్యే. ఈరోజు మనిషికి క్యాలెండర్ మారిపోద్దని సంతోషపడిపోతాడు. ఆల్రెడీ కొత్త క్యాలెండర్ కొనేసుకున్నాం కదండి, కొత్త క్యాలెండర్ కొనేసుకున్నాం, పెట్టేసుకుంటాం. అంటే ఎంత హ్యాపీయో. పాత క్యాలెండర్ పడేస్తాం, కొత్త క్యాలెండర్ని పెట్టేసుకుంటాం. ఏమొచ్చేసింది? నూతనమైనది ఏది ఈ లోకంలో లేదని చెప్తున్నాడు సొలొమోను. చూడండి మాట ఎంత మంచిదో. మునుపు ఉండినది ఇక ఉండబోనది, సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు. ఒక్కటి కాదు ఏదీ లేదు. మీరు చెప్పండి పోనీ ఒకటే. అంటే సూర్యుని కింద ఈ సంవత్సరంలో ఇది నూతనమైంది అని చెప్పండి ఒకటే. మనకి తెలియదు అంతే. పేపర్లో కొన్ని చేపల గురించి రాస్తాడు అప్పుడప్పుడు. కొత్త చేప ఏం కాదు, పాత చేపే. బయట నీ కొత్త. ఇది కొత్త ఏమీ కాదు. సంవత్సరం మారింది, సంవత్సరం అయిపోయింది. 30 రోజులు అయిపోతే 30 రోజులు సంతోషపడతామా? 1 తారీఖు సంతోషపడతామా? ఇప్పుడు డిసెంబర్లో 1 నెల మారింది, సంతోషపడతామా? జనవరి వచ్చింది, సంతోషిస్తామా? మార్చి వచ్చింది, సంతోషిస్తామా? ఏప్రిల్ వచ్చింది, సంతోషించాం. మరి దీనికేంటి సంతోషం? ఇక్కడ చెప్తున్నారు అదే ఏంటంటే, మునుపు ఉండబోనదే ఇప్పుడు ఉంటుంది, సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు. ఇది ఒక మాట బాగా గమనించి ముగిస్తాను. ఇది నూతనమైనదని, భాగ్యనాలు, ఇది నూతనమైనదని ఒక దాని గూర్చి ఒకడు చెప్పును. ఏమంటాడు? న్యూ ఇయర్. ఇది నూతనమైనది, న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పును. అదియును మునుపు ఉండిన తరముల్లో ఉండిందే. కొత్త? మనకి కొత్త ఏంటి? 2002 తెలిసి నాకు ముగ్గులేతం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మళ్ళీ ముగ్గులేతమే అందరూ. నాకు 25 సంవత్సరాలు తెలుసు ముగ్గులేయడం ఊహలోంచి. మళ్ళీ ఇప్పుడు ఆ ముగ్గులేయడమే. కొత్త ఏముంది అందులో? ముగ్గేతాం, తెల్లారి ఆవిడ తొక్కేతాడు, చెరిపేతాడు, గేదె వెళ్తే పేడేహద్దే, వదిలిపోద్ది, అయిపోయింది అంతే. నూతనమైనది ఏమీ లేదు. మనిషి దేని ఎందుకు సంతోషించాలి? నూతనమైనది ఏదీ లేదు. నూతనమైనది మీరు అనుకుంటున్నారు నూతనమైన వాగ్దానాలు నూతనమైనవి అండి అనుకుంటున్నారు. ఇప్పుడు నూతనమైన వాగ్దానాల కోసం కనిపెడుతున్నాం. మా మేనాళ్ళు ఫోన్ చేసి ఫోన్ చేసి అనయ్య ఇంకా శ్యాంబాబు ఇంకా మాకు ఇంకా శ్యాంబాబు ఇంకా వాగ్దానాలు పంపలేదు, ఇంకా నీకు పంపేసాడా అని అడిగాడు. మాకేమరా బాబు నీకు పంపేసాడు అంటే, మాకు ఇంకా పంపలేదు, కట్టేసుకుందామని చూస్తున్నాం, కట్టేసుకుని పీకేసుకుందామని చూస్తున్నారు. ఇప్పుడు నూతనమైన వాగ్దానాలు ఏంటి? అన్నీ మన సంవత్సరమే కదా ఈ సంవత్సరం ఇచ్చి మనకి నూతనం ఏమున్నాయి?
కొత్తది ఏముంది ఇంకా? అసలు మనం ఇప్పుడు ఈయన మాట ఏముందా వాగ్దానాల్లో? లేదు. నూతనమైన కనిపెట్టిన నూతనమైన వాగ్దానాల కోసం అని మనిషిని ఏం చేస్తున్నారు? పురుగొల్పుతున్నారు. నూతనమైనది ఒకటే ఏంటంటే, రోమిలేసిన పత్రిక 12:2 అంటాడు, మీ మనసు మారి నూతనం అవ్వాలి అంటాడు. ఏమంటాడు? మీ మనసు మారి నూతనం అవ్వాలి. ఏం మారాలి? మనసు మారాలి. ఈ ప్రపంచంలో నూతనమైనది ఏదైనా ఉందే ధరించుకోవాలనుకుంటే అది ఒక్క మనసు మాత్రమే. మనసు మారాలి. ఏం మారాలి? మనసు క్యాలెండర్ కాదు, సంవత్సరం కాదు, అవి కాదు, పండగలు కాదు. ఏం మారాలి? మనసు మారాలి. మనసు మార్చుకోవాలి. ఈ సంవత్సరం ఇలాగున్నాం, వచ్చే సంవత్సరం భక్తిగా ఉందాం. ఈ సంవత్సరం తీవ్రత కలిగి ఉన్నాం, ఇంకా తీవ్రత కలిగి ఉందాం దేవునిలో. ఈ సంవత్సరం దాతృత్వం కలిగి ఉన్నాం, ఇంకా దాతృత్వం కలిగి ఉందాం. దోషేసుకోవద్దు దొంగలాగా. దేవుడి పేరు చెప్పి దోచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు కదా, లేరా? ఈరోజు దేవుడి పేరు చెప్పి దోచుకునే అనేక మంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో అనాథాశ్రయం పేట అనేక మంది దోచుకుంటున్నారు, తెలిసలేదు మీకు? ఆటోలు వస్తున్నాయి కదా, ఆటోల్లో వచ్చి అడుక్కునే అనాథాశ్రయం చెప్తుందన్నీ ఫేకేనంట. మన సుమన్ టీవీ వాళ్ళు పబ్లిష్ చేశారు. అనాథాశ్రమం చెప్పి ఆటోల్లో వచ్చి డబ్బులు వస్త్రాలు అడుక్కున్నారే, అవన్నీ ఫేకేనంట. వీళ్ళ వస్త్రాలన్నీ పట్టుకెళ్ళి అమ్ముకుంటున్నారంట. అది స్టింగ్ ఆపరేషన్ చేసి ఆటో ఎక్కడికెక్కడికి వెళ్తుందో అలా వెళ్తా 2 రోజులు 3 రోజులు పట్టింది అతనికి. వెళ్ళి మొత్తానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అలాంటి వాళ్ళు పదుల సంఖ్యలో ఉన్నారు. ఈ 10 సంఖ్యలో ఆటోళ్ళు ఒకే పేటలో ఉన్నారు. వాళ్ళంతా బట్టలు నమ్ముకుంటున్నారు, అంతే, గుడ్డలు నమ్ముకుంటున్నారు. ఇక్కడేమో అనాథాశ్రమం అని చెప్తాడు, మంచి మంచి పాటలు వేస్తారు. ఇలా అనాథాశ్రమం అని పేరు చెప్పి దోచుకుంటున్న దొంగలు లేరా? బోళ్ళంతమంది. పేరుకి అనాథాశ్రమం, అదంతా అదేదో ఇన్కమింగ్ ఏమంటారు దాన్ని, అదొక సోర్సెస్ అది. ఇలాంటి వాళ్ళని కూడా మనం నమ్మడానికి వీల్లేదు. కాబట్టి మారాల్సింది ఏంటి? మనసు మారాలి, క్యాలెండర్ కాదు. మనిషిలో ఉన్న గుణాలు మారాలి, అలవాట్లు మారాలి, పద్ధతులు మారాలి, భక్తిలో విధానాలు మారాలి. ఈ సంవత్సరం ప్రతిసారి లేటుకు వచ్చాం, ఈ సంవత్సరం అన్నిసార్లు లేటుకు వచ్చాం. సహోదరులకి వాక్యం ఉన్నప్పుడు తొందరగా వచ్చేస్తారు, వాక్యం లేనప్పుడు రారాలు. చూడండి, గమనించి, నేను చాలాసార్లు గమనించాను. ఆఖరి రోజు అని చెప్తున్నాను ఈ మాట నేను మీద. సత్యానంద వాక్యం ఇచ్చాను అనుకోండి, సత్యానంద ఆ రోజు తొందరగా వచ్చేస్తాడు. మోహన్ వాక్యం ఇచ్చాను అనుకోండి, మోహన్ ఆ రోజు ముందు వస్తాడు, తర్వాత రారాలు. మీలో చాలామంది ఉన్నారు, మీరు సమయానికి రారు. అది మార్చుకోవాలి, ఆ పద్ధతి మార్చుకోవాలి. మీరు గుణాలు మార్చుకోవాలి, ఈ పద్ధతులు మార్చుకోవాలి. వచ్చి సంవత్సరం నుంచి నేను మంచిగా ఉంటాను, నా మనసు మార్చుకుంటాను, ప్రారంభం నుంచి వస్తాను, రావడమే కాదు భక్తిగా ఉంటాను, ఉండడమే కాదు బాగా చదువుకుంటాను, అదే కాదు నేను దేవుని ప్రార్థన చేస్తాను, ఆరాధన చేస్తాను, రొట్టెలో బలలో పాల్గొని పొందుతాను, ప్రార్థన అయిపోయి మాట్లాడుతాను, బాప్తిజం తీసుకుంటాను, లేకపోతే మారు మనసు పొందుతాను. ఇలా మన మనసు మారాలి. కానీ క్యాలెండర్ మారితే ఉపయోగం ఏంటండి? ఎన్ని క్యాలెండర్లు, నా జీవితంలో 40 క్యాలెండర్లు మారిపోయినాయి. మీ జీవితంలో 40 క్యాలెండర్లు, 30 క్యాలెండర్లు, 20 క్యాలెండర్లు, 60 క్యాలెండర్ దాడిపోయినాయి. ఏం ఉపయోగం? క్యాలెండర్లు మారడం కాదు, క్యాలెండర్ కాదు మారాల్సింది. ఏం మారాలి? బ్రతుకు మారాలి, మనసు మారాలి, గుణాలు మారాలి, పద్ధతులు మారాలి, భక్తి విధానాలు మారాలి, మనలో ఉంటున్న అసూయలు పోవాలి, స్వార్థం పోవాలి, మనుషులుగా బతకాలి, మనుషులు దైవత్వాన్నే చూపించాలి. అట్టి భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించను కాక. ఈ చివరే మరి వారంలో మరి దేవుడి ఇంతవరకు మనల్ని నడిపించాడు. దేవుడు తన ఉచితమైన కృపతో మరి